గోమాత గోవును జాతీయ ప్రాణిగా వెంటనే గోవును జాతీయ ప్రాణిగా వెంటనే స్వామి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవు ఉంటేనే హిందూ సనాతన ధర్మం నిలబడుతుందని, గోవును రక్షించాలని, భక్షిస్తున్న వారికి హెచ్చరికగా గోవుని కాపాడుకోవాలని చెప్పేసి మనము బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్లోని లాల్ చౌకా నుండి కన్యాకుమారి వివేకానంద రాక్ వరకు సుమారుగా 4900 కిలోమీటర్ల పైచిలుకు వారు పాదయాత్రగా నడుస్తూ గోవుని నలు దిశల భారతదేశం అంతా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నలు దిశలలో ఉన్న యొక్క భారత సంతతికి తెలియజేయాలనే ఉద్దేశంతో, అందరూ కలిస్తేనే ఏదైనా సమైక్యంగా సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో ఆ హిందూ సమాజాలలో ముఖ్యంగా అయ్యప్ప స్వామి ధర్మాన్ని పాటిస్తున్న, అయ్యప్ప స్వామి దీక్షను కొనసాగిస్తున్న అయ్యప్ప స్వామి భక్తులతో మరియు శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామికి గోనెయ్యితోటి, కేవలం గోనెయ్యితోటే జరిగిన అభిషేకమే అక్కడ ఇరుముడి స్వామివారికి ప్రీతిపాత్రంగా ఉంటుందని, స్వామివారి సంతృష్టి చెందుతారని, గోవు బ్రతకాలని, గో సంతతి అభివృద్ధి జరగాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించినట్లయితే గో సంతతి అభివృద్ధి జరుగుతుందని మహా సంకల్పంగా బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు ఈ భారతదేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరు భారత జాతీయాలు మరియు అయ్యప్ప స్వాములందరూ సంఘీభావం పలికి వెంటనే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మన సంఘీభావాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, ఇక్కడ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ చంద్రమోహన్ నాయర్ గురుస్వామి గారి వారి యొక్క బృందంతో ఇక్కడ ఈ వ్యవస్థలో ఇక్కడ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక మహాసంకల్పానికి మేము కూడా సంఘీభావం పలుకుతున్నామని తెలియజేస్తూ, బాలకృష్ణ గురుస్వామి గారికి ఈ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మీ పాదయాత్ర కొనసాగుతూ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ సంకల్పం నెరవేరాలని, మీ సంకల్పానికి మేము ఆజ్యంలాగా మేము మీ అడుగు వేసుకుంటూ మేము కాపాడుకుంటూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క సంఘీభావం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. జై గోమాత, జై గోమాత. గోవును జాతీయ ప్రాణిగా వెంటనే. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.